ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జీవితంలో వచ్చే కొత్త కొత్త మార్పుల్లాగా, అలాగే అక్షరాలతో వచ్చే కొత్త పదాల్లాగా మా అమ్మ చేతి వంటలో కూడా రోజుకొక కొత్త రకం వంటకం మీకోసం మేము చేస్తూ ఉంటాం. ఆ వంట చేస్తున్నప్పుడు ఎవరైనా సరే సూపర్ అనాల్సిందే, రుచి చూసిన తర్వాత వన్స్ మోర్ అనాల్సిందే. అలాంటి వంటతో ఈరోజు మా అమ్మ చేతి వంట సిద్ధంగా ఉంది. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా అదేంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా వన్స్ మోర్ అనిపించేలాగా ఒక టేస్టీ రెసిపీ చూపించడానికి వచ్చేస్తున్నారు మా ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? ఓకే, సూపర్గా ఉన్నారు. మీరున్నట్టు మీ అటైర్ ఎప్పటికైనా నేను మ్యాచ్ చేయగలగాలి అనుకుంటూ ఉంటాను మీ అటైర్తో ఈక్వల్గా. అంత బాగుంటారు. అంతే, పొగడాను అంటే చాలా ఒక నమస్కారం పెట్టేస్తారు. అది చాలా మంచిది. దానిలో చాలా అర్థం ఉంటుంది. పొగడకు, నన్ను ఎక్కించకు, దించు అని పెద్దవాళ్ళ అనుభవాలతో చాలా చక్కగా చెప్తూ ఉంటారు. నాకేమో ఆవిడ అంత బాగా నచ్చేస్తూ ఉంటారు. అలా పొగడకుండా ఎలా ఉంటాను కదా. చాలా థ్యాంక్స్ అండి. ఏం చేస్తున్నారు ఈరోజు మా కోసం? కొబ్బరి గుత్తి వంకాయ. ఎస్, గుత్తి వంకాయతో ఏం కూరలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు కొబ్బరి కాంబినేషన్తో చేస్తాం, అంతేనా? రండి, కొబ్బరి గుత్తి వంకాయ తయారు చేయబోతాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. కొబ్బరి గుత్తి వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనెలో వేయించిన వంకాయలు, కారం, పసుపు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొబ్బరి పొడి, హోల్ గరం మసాలా దినుసులు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి. మసాలా వేయించుకోవాలి. ఓకే, డన్. సో గుత్తి వంకాయకి అవసరమైన కూరకి కావాల్సిన మసాలాని ఇప్పుడు రెడీ చేస్తాం. కొంచెం వేస్తాను. కొంచెం ఆయిల్ వేయండి, ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. హోల్ గరం మసాలా కొంచెం వేయించి, కొంచెం గరం మసాలా వస్తువులు వేస్తున్నాను. వేసాను. ఇది ఏ ఏరియాకి అంటే ఏ ప్రదేశానికి సంబంధించిన క్యూజిన్? ఈ స్టైల్లో ఎవరు వండుతారు ఎక్కువగా? అందరూ ఇది కౌసల్య గారు వండుతారా? అంటే నేను ఒరిస్సాలో కూడా చూసాను. హైదరాబాద్ వాళ్ళు కూడా ఎక్కువ వంకాయలు వండుతారండి. ఆ వంకాయని వండుతాము. ఈ స్టైల్లో ఎక్కువగా ఎవరు చేసుకుంటారు అని? హైదరాబాదే అండి. హైదరాబాద్. కొంచెం ఉల్లిపాయలు అన్నీ కలిపి వేయించి పేస్ట్ చేసేద్దాం. ఊరికి శాస్త్రానికి అన్నట్టు వేసారు. ఒక చెక్క, లవంగం, ఒకసారి ఎక్కువ వేస్తానండి, ఘాటు బాగా వచ్చేస్తుంది తక్కువ కూరలో, అందుకని ఎక్కువ వేయలేదు. సో ఉల్లిపాయలైనా వేసేయండి. టమాటో, కొబ్బరి అన్నం కాబట్టి కొబ్బరి కొంచెం దిట్టంగా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఒకవేళ పచ్చి కొబ్బరి లేదు రెడీగా, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది, చక్కగా తెల్లగా ఉంటుంది, అది బాగుంటుంది. సో ఆయిల్ కూడా చాలా, ఒక చుక్క అయితే చుక్కలా వేసాము. ఇప్పుడు టమోటాలు పేస్ట్లో ఏం వేయక్కర్లేదు, కొంచెం లైట్గా వేయించి తీసేసి రుబ్బేసుకుంటే మళ్ళీ వేయిస్తాం కదండి. కొబ్బరి పొడి మొత్తం వేసేసాను. ఇప్పుడు కొంచెం వేగగానే ఆపేయండి, ఎక్కువ వేగక్కర్లేదు. మనం కొబ్బరి గుత్తి వంకాయ అన్నాం కాబట్టి కొబ్బరిని మనకు సరిపడాల మంచి ఫ్లేవర్ వచ్చేలాగా వేసుకోవాలి. ఫస్ట్ హోల్ గరం మసాలా వేసాము, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇవన్నీ బాగా వేయించాం. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ రెడీ చేసుకున్నాం. చూసారు కదా, నా చేతిలో రెడీగా ఉంది. మనం ఇందాక వేయించిన హోల్ గరం మసాలా, కొబ్బరి, టమోటా అండ్ ఉల్లిపాయ ముక్కలు, వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేస్తే ఇంత పేస్ట్ రెడీ అయింది. సో ఇప్పుడు ముందుగా బాండీ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందాక అన్ని వేయించిన బాండీలోనే మనం కొద్దిగా నూనె వేసుకుంటాం. పొన్ని వేసేయండి, చాలు కదా. నూనె ఎక్కువ వేసినా కూడా బాగానే ఉంటుంది, వంకాయ కొంచెం ఫ్లోట్ అవుతుంది. చాలు. మసాలా ఆల్రెడీ వంకాయలు వేయించేసారు, వంకాయలన్నీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి డీప్ ఫ్రై చేశారండి వంకాయలు. ఓహో, డీప్ ఫ్రై చేయాలి. ఇలా 4 ముక్కల్లాగా గుత్తి వంకాయని కట్ చేసేసి దాన్ని ఇలాగా మంచిగా నూనెలో వేయించి తీసేస్తాం. ఓకే, డన్. ఇప్పుడు మసాలా వేడెక్కాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం ఫస్ట్ రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసేయాలి, అంతే కదా. వంకాయ ఎలా చేసినా కూడా బాగుంటుందండి.
వంకాయకి ఆ రుచి అలా స్వతహాగా ఉంటుంది. అండ్ గుత్తి వంకాయ కూర ఎన్ని రకరకాలుగా చేస్తారండి అసలు. వంకాయలు కూడా ఒక్కొక్క చోట చాలా బాగా దొరుకుతాయి. గ్రీన్ వంకాయలు ఆ, అలాగే తోట నుంచి ఇస్తారు కదండి, చాలా బాగుంటాయి. పచ్చడికి కొన్ని వంకాయలు ఉంటాయి, ఇగురు కొన్ని ఉంటాయి, కూర కొన్ని ఉంటాయి, అన్ని రకరకాలు వంకాయల్లో. సో ఆయిల్ వేడెక్కింది, పేస్ట్ వేద్దాం. ఓకే, సో మనం పేస్ట్ ఇప్పుడు కొంచెంసేపు వేయించుకోవాలి. మూత పెట్టైనా. ఒక స్పూన్ కారం వేయండి, కొంచెం ఉప్పు తగినంత నేను వేస్తాను. కారం పడుతుంది. నేను ఉప్పు తగినంత వేస్తాను. వంకాయలు ఉప్పు తక్కువే పడుతుంది కదా అంటారు. అలాగా కొంచెం పసుపు ఒకసారి పసుపు వేస్తున్నట్టు, చాలా తక్కువ అంతే. ఇంకా వంకాయలు వేసేయడం, ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదండి డీప్ ఫ్రై, ఈ వంకాయలు అందులో వేసేయడం అంతే. కారం వేసాక ఫ్లేవరే మారిపోయింది. సో ఇప్పుడు మనం ముందు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలన్నిటిని వేస్తాం. అంటే ఎక్కువ గ్రేవీ పలుచగా రాకుండా ఉంటుంది, కావాల్సిన వాళ్ళు వాటర్ ఎక్కువ వేసి. ఇలా గుజ్జుగా కావాలి, ఇలానే ఉంటే బాగుంటుంది కూర. రుబ్బుకున్నప్పుడు కావాలంటే వాటర్ ఎక్కువ వేసి రుబ్బుకోవచ్చు, తక్కువ వేసి కూడా రుబ్బుకోవచ్చు. సో బాగా దగ్గరికి అయిపోయింది, గ్రేవీతో వంకాయలు బాగా ఉడికిపోయినాయి కదా. ఇంకా స్టవ్ ఆపేనా? మీకు వంకాయ కూర అంటే ఇష్టమేనా బాగా? మా ఇంట్లో పెద్ద కాంట్రవర్సీ, మా ఆయన వంకాయ తినరు. ఓ, మీరు టేస్ట్ చేసి చెప్పాలి తప్పకుండా. అలా కాకుండా ఒక క్షణం మీరు రోటీతో టేస్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అలాగే. సో గుత్తి వంకాయ అండ్ గ్రేవీ. గుత్తి వంకాయ అందరికి, ఆల్మోస్ట్ వెజిటేరియన్స్లో అయితే అందరికి నచ్చుతుంది వంకాయ. బట్ నాన్ వెజిటేరియన్స్లో కూడా అందరికి వంకాయ చాలా బాగా నచ్చుతుంది. నాన్ వెజ్ కూడా వంకాయ నచ్చుతుంది, ఎందుకంటే ఇది కొంచెం వెరీ రిచ్ కర్రీ అని. అందుకని వంకాయకి ఒక రకమైన కూరల్లో రాజా అని ఎవరు అంటే వంకాయ. కూర చూడటానికి ఎంత అందంగా మెరిసిపోతుందో, తినటానికి కూడా అంతే అంతే టేస్టీగా సూపర్గా ఉంది. చాలా బాగా కుదిరింది కౌసల్య గారు. థ్యాంక్ యూ. సూపర్గా ఉంది. తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే దాన్ని నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కొబ్బరి గుత్తి వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనెలో వేయించిన వంకాయలు, కారం, పసుపు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొబ్బరి పొడి, హోల్ గరం మసాలా దినుసులు. కొబ్బరి గుత్తి వంకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి కొంచెం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసిన ఈ మసాలా పేస్ట్ ని వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కారం, సరిపడినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలన్నింటినీ వేసుకొని గ్రేవీలో బాగా కలిసేలాగా ఉడికించుకొని ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి గుత్తి వంకాయ కూర రెడీ. చూసారు కదా కొబ్బరి గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసామో, సూపర్ గా ఉంది. గుత్తి వంకాయ కూర ఎన్ని రకాలుగా చేసినా ప్రతి రెసిపీ కూడా సూపర్ ఎమ్మి అని లొట్టలు వేసుకునేలానే ఉంటుంది. అది వంకాయకున్న మహిమో లేదో మా ఎక్స్పర్ట్స్కున్న మహిమో నాకు తెలీదు. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీ అందరు తయారు చేసుకొని రుచి చూడండి.